చేతన్ గారు, మోకాల నొప్పి మనం నించున్నాం, కూర్చున్నాం, ఆ పొజిషన్స్ ని, ఆ పోస్టర్స్ ని బట్టి కూడా వస్తాయా? మోకాలు అరిగిపోయేదాకా వెళ్తాయా? ఇప్పుడు మీరు ఒకటి గుర్తుకు చేసుకోండి, అందరు చేస్తారు ఈ పని. ఎక్కువసేపు నిల్చొని ఎవరితోటైనా మాట్లాడుతున్నారు అనుకోండి, రెండు కాళ్ళ మీద ఈక్వల్ అమౌంట్ ఆఫ్ వెయిట్ వేయము. ఇప్పుడు మంచి కిలోలు 100 కిలో ఉంది అనుకోండి, 100 కిలో బరువు ఒక కాలు మీద, మళ్ళీ 100 కిలో బరువు ఇంకో కాలు మీద. అండ్ బై ఛాన్స్ నొప్పి ఒక కాళ్ళలో స్టార్ట్ అయిందంటే వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కువసేపు వేరే కాలు మీద వేసుడు స్టార్ట్ చేస్తారు. అయితే ఈ కాళ్ళు కూడా డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ విటమిన్ డి చాలా మందికి తక్కువ. 4 గంటలు నించొని కిచెన్లో ఉండాలి. పోస్చర్ మీరు అన్నారు కదా, స్ట్రేట్ ఉండం కిచెన్లో. ఇప్పుడు ఇది చెప్తాను కదా నేను, హోమ్ రెమెడీ. చాలా మంది వచ్చి వైట్ టీ ఎట్లా తయారు చేసుకోవాలి, వైట్ టీ ఎట్లా తయారు చేసుకోవాలి అనేసి అంటారు కింద కమెంట్లు. ఏంటంటే వైట్ టీ అంటేనే ఒక టీ పౌడర్. అది వైట్ టీ మీరు కొనండి, అది డైలీ ఒక కప్పు తయారు చేసుకోండి, నిమ్మకాయ రసం దాంట్లో పిండేసేయండి, అది డైలీ తీసుకోండి. దానివల్ల ఏమవుతుంది? దానివల్ల బరువు కూడా తగ్గుతుంది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు ఫుల్ ఉంటాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ కూడా ప్రాపర్టీలు ఉంటాయి. అయితే దాంతో ఏమైతే జర మోకాలు నొప్పి కొంచెం ఇట్లా మంచిగా అనిపించేటట్టు మీకు సహాయం ఉంటుంది, రిలాక్స్ ఉంటుంది.